సో అవంతిక పైన ఈయన కొడతాడు. హ్యాపీ బర్త్డే మోనికా. దగ్గర ఈరోజేమో మోనికాకి కొడితే ఈమె క్లీన్ చేస్తుంది. టమాటాలు ఉన్నాయి అసలు. సో గైస్ ఇప్పుడు ఒక ప్రాంక్ చేసిరు. అయితే నా బండి అయితే ఇగో ఇక్కడ పెట్టేసి వాళ్ళు తాళం అయితే ఇచ్చేసిరు మర్యాదతోని. ఇంత మర్యాద ఎందుకు ఉందంటే వాళ్ళకి భయం మనం అంటే. ఇక నేనేమంటే గుడ్డు ప్రాంక్ చేస్తాను. ఎవరిపైన అంటే లడ్డు పైన, ఇంకా వాళ్ళ చెల్లె పైన. సో అవంతిక పైన ఈయన కొడతాడు. కొడతా నేను కొడతా. ఉందా డేర్ ఉంది. చలో డన్. చూద్దాం ఈయనకి డేర్ ఉందా లేదా చూద్దాము. అయితే మోనికా పైన ఇప్పుడు మనం చేయబోతున్నాం గుడ్డు ప్రాంక్. అవంతికకి ఇంకా టమాటా తీసుకొని మొత్తం చించి ముఖంకి మొత్తం రుద్దుతా. సో లాస్ట్ టైం నేను ఒకసారి లడ్డు పైన గుడ్డు ప్రాంక్ చేసిన కదా, అది కూడా కింద లిక్ పెడతా. అది కూడా చూడండి, చాలా అంటే చాలా ఫన్ ఉండే. సో నా బండి వాళ్ళు ఏం చేసిరంటే, నేను పిచ్చోని అనుకున్నా కానీ నాకు కబడ్డీ వల్ల చెప్పా తెలుసు. ఎందుకంటే తిరిగిన కదా 7-8 years నుంచి ఆమె ప్రేమల ఇటు ఆ గల్లీలో ఆడ ఎవ్రీథింగ్ నాకు తెలుసు. ఇట్లా రాగానే నా బండి నాకు అనిపించేసింది. ఇప్పుడు స్టోరీ ఇవన్నీ పక్కన పెడదాం. ఇప్పుడు మనం కొత్త స్టోరీ స్టార్ట్ చేద్దాము. అక్కడ గుడ్డు షాప్కి పోతా, 4 తీసుకుంటా. ఇట్లా ఎక్కడ పెట్టుకోవాలి కదా, పాకెట్లో తెలిసింది అనుకోవాలి. మన పాకెట్లోనే గుద్దేస్తారు. అది కూడా దీనిపైన కూడా. సో ఇదన్నమాట. ఇప్పుడు మనం గుడ్డు తీసుకున్నాం అండ్ ఇంకేమైనా కావాలంటే అది తీసుకున్నాము అండ్ ఆమె పైన తీసుకొని పోదాము. అండ్ వాళ్ళకి అస్సలు డౌట్ రాకుండా మనం చేద్దాం. సో స్టే ట్యూన్. అంతే, డౌట్ రాదు వాళ్ళకి. థ్యాంక్ యూ. సరే ఇది ఇచ్చి మరీ ఇప్పుడు కొడదాం మనం. ఎట్లా మనం ఇద్దరే బాబా, ఇట్లా దా కార్తీక్ మంచిగా కవర్. కార్తీక్ అయ్యప్ప అందరికి అయ్యప్ప. తిన్నారా అని అడుగు. ఒకసారి భరతనాట్యం చేయట్లేదు చేసావు. భరతనాట్యం పోతరాజ్ ఎట్లా ఆడతాడు? పోతరాజ్ ధనక్ దన్న. లైట్ వేసిన లైట్ అంటున్నా మళ్ళా. వర్షకాల పోతే నాకు మౌనిక అంటే చాలా ఇష్టం గైస్. బావా ఫోన్లు ఖరాబ్ అవుతాయి. మన అతను మంచిగా మర్యాద మాట్లాడాలి కదా.
ఎప్పుడు ఎన్నికనే ఉన్నావు బావా. అమ్మ నువ్వు తింటాలి చూడకాలని నువ్వు నా పని చేసిన అనుకో అడ్డాక్ అంటున్నా నేను. हमारी हित चमकते उन कला 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 ఇలా సైలెంట్ మావులు అనేది వద్దు మామిగా అయిపోయిందా? లోపలికైతేరా నీ హెయిర్ మంచి అవుతుంది మౌనిక. చెప్పేమైంది సంతు కంగ్రాచులేషన్స్, హ్యాపీ బర్త్డే చెప్పవా? కొంచెమే ఆడేసిన అంటే ఎత్తుతా తీసేస్తా నేను ఆగండి. ఎందుకు ఏం పండుగ కదా మా బావకు పండుగ రోజు ప్రతిరోజు నాకు పండుగ. హ్యాపీ బర్త్డే మౌనిక. ఏ బర్త్డే గల్లీస్ ఎట్లా అంటే బుట్టలో అందుకే ఏం పెడతావు? పిండ పెడతావు అంట చూడు. వీళ్ళిద్దరు స్నానానికి పో అని అంటే స్నానానికి పోయిన తర్వాత ఇంకా గల్లీస్ ఉంటుండే. మౌనిక చూసినా నీ పైన ఎంత బాగా ఉన్నానికి. బురదలో ఇప్పుడు పోయేటప్పుడు వర్షాలు ఏమి తక్కువ ఉన్నాయి. వర్షాలలో వండబెడదాం. సో గైస్ సక్సెస్ఫుల్గా అయితే 3 గుడ్లు తీసుకున్నాం. యాక్చువల్గా ఏంటంటే నేను వేరేది అనుకున్నా కానీ ఈమె స్నానం చేసుకుంది కాబట్టి ఈమె పైన గాలి అది, లేదంటే బౌ అంటుండే నా పైన. మౌనిక ఖరా మౌనిక దగ్గర కొట్టే టైంలో ఏమైనా సపోర్ట్ చేసింది గైస్ నాకు. ఈరోజు వీళ్ళ అక్క సపోర్ట్ చేస్తుంది. మీరు ఎంత చేసినా కూడా ఒకటే ఏరియా వాళ్ళు కదా. మళ్ళీ పెడతా నేను కడుక్కో. కొంచెం సేపు ఉండను మౌనిక, హెయిర్ మంచి అవుతుంది. ఎవరు చెప్పారు బాబా ఊకే హెయిర్ మంచి అవుతుంది అని 10 సార్లు కొడతావా? రోజుకి ఒకటి కొట్టొచ్చి. Guys, artist on the walk. పని చేస్తే సపోర్ట్ రాకుండా చేయాలి మామ్. పని చేస్తే సపోర్ట్ రాకుండా చేయాలి. లాస్ట్ టైం ఏం తెలుసా, ఈమె కొట్టినప్పుడు మౌనిక క్లీన్ చేసిండే. ఈరోజు ఏమో మౌనికకి కొడితే ఈమె క్లీన్ చేసింది. మామ్ నేను అసలు ఏమనుకున్నా తెలుసా, సంతపైన కొడదాం అనుకున్నా. ఇంట్లోందా చూడు పో వెళ్ళి అది వదిలేసి ఇద్దరా. వాళ్ళిద్దరు అక్కడ గుజుగుజు చేస్తుంది. ఇక ఈమె చూడు దొంగలాగా పోయి తీసుకురావడానికి. ఓ దొంగ దొరికిపోయినావు. నువ్వు నా పైన కొట్టినావు అనుకో మౌనిక, నా పైన కొట్టారే నువ్వు. మామ్ మొత్తం పాలిటిక్స్ నడుస్తుంది బయట. ఎవరిని కొడతావు? ఎవరికి కొట్టేది లేదు మామ్ ప్లీజ్. ఇలా ముఖాల పైన ఒకటి ఉంది, ఇలా మనసులో ఇంకొకటి ఉంది. ఇగో చూడు దొంగలు. ఆడేదో పెద్ద దొంగలాగా ఉండు సంతు. మామ్ నీ పైన ఉంది మామ్ టార్గెట్. టమాటాలు ఉన్నాయి. బట్టలు నా బిడ్డ బట్టలు.
సంతు మొత్తం మౌనిక ఇల్లు కడిగిన ఇప్పుడు బయట కడగాలి. సరే రోడ్ మీద మొత్తం బావకి నా పైన వచ్చు చూడు. గల్లీగా రోడ్ మీద ఉరకాల టీ షర్ట్ లేకుండా. సరే సరే చూద్దాం. సరే చూద్దాం. సరేరా సంతు దాయిగా ఇది రా, నువ్వు కూడా ఇలా పక్కన కూర్చోద్దా. అరే సంతు కూడా షాంపూ అయ్యి. ప్రిన్సి పాలిటిక్స్ పొద్దున లేవంగానే చెప్పారు వీడియోస్ అని చెప్పేసి. ఇగో వీడియో చేస్తే ఇట్లా ఉంటుంది మొత్తం జాతర ఇల్లు బయట మొత్తం జాతర. సో గైస్ ఎవ్రీథింగ్ ఈస్ డన్, ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్. ఎవరు హాయ్ చెప్పు. హాయ్ నమస్తే, ఐ లవ్ యూ గాయస్. బుగాడి అని చెప్పేసి ప్రాణం తింటారు అందరూ. సో స్టాక్ కూడా అయిపోయింది. ఇఫ్ ఇన్ కేసు ఎవరికైనా కావాలంటే కింద నెంబర్ పెట్టేస్తాం, ఆ నెంబర్కి కాల్ చేయండి. ఆ స్టూడియో నెంబర్ అఫీషియల్ నెంబర్ అనమాట. సో మౌనిక ఎట్లా అనిపించింది నీకు? పాపం టైర్డ్ అయిపోయింది. అండ్ ఇంకోటి ట్విస్ట్ ఏంటంటే ఫస్ట్ మౌనిక పైన చేసినాము, దాని తర్వాత సంతు బాయ్ పైన చేసినాము. ఎట్లా అనిపించింది సంతు బాయ్? అసలు మనం అనుకున్న ఎవరి పైన సంతు అసలు నీకే ఉండే కానీ నాకేం ఉండదు. ఇద్దరు వచ్చి నాకు చేసిర్రు. నువ్వు కూడా నాకు సపోర్ట్ చేసినావు అనుకున్నా కానీ నువ్వు కూడా నాకే కొట్టినావు. అది. సో ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ కరో బోల్కే బోలో. సబ్స్క్రైబ్ చెప్పు, గట్టిగా చెప్పాలి. సపకర సరకబర్ సబరకరాయి సర